అంటే నిజం చెప్పేవాడిని ఎవరైనా సరే ఎక్కువ కాలం బతకడం అనేది చాలా కష్టం ఈ దేశంలో. ఎవరైతే బాధితులు, ఎవరైతే అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్లాలో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసేయాలి. అది ఎలాగంటేనండి, భరత్ భూషణ్ తివారీ అనే 28 ఏళ్ల యువకుడిని అయితే అంటే ఏదో ఉద్దేశపూర్వకంగా చేయగానే ఉంది. ఇది ఎలాగంటే ఆయన ఏదో ప్రశ్నించడానికి వచ్చాడు, కొన్ని సమస్యల్ని ఏమో వీడియోలు తీసి పెట్టడము, రకరకాల సమస్యల్ని నలుగురికి తెలిసే విధంగా చేయటం వల్ల ఏంటంటే కొంతమంది ప్రభుత్వాలకు అది మింగుడు పడదండి. అంటే వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపడం ఏంటంటే అది అందరూ కొంతమంది ఏంటంటే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది దాన్ని తట్టుకోలేక మన ప్రభుత్వం మీద మచ్చ తెచ్చేలాగా ఉన్నాడు వీడు అని కామ్గా ఒక 10 మందిని, ఒక పోలీసుల్ని, అంటే ఇది ఎలాగంటే ఆయన రోజు రోజుకి ప్రజా సమస్యల మీద పోరాటం ఎక్కువైంది. దాని నిమిత్తం ఏదో ఒక గన్ ఏదో సంపాదించుకున్నాడు. ఒకవేళ ఏదైనా ఆత్మరక్షణ కోసమే అనుకున్నా సరే అది చట్టపరంగా లైసెన్స్ తీసుకున్నందుకు ఒక చిన్న నేరం అయితే కనుక దాన్ని పక్కన పెట్టి దాన్ని తొక్కుపెట్టేలాగా వీళ్ళు ఏం చేశారంటే అతను మనల్ని ప్రశ్నించినాడు, అది ఎక్కువైపోయింది. ఇదే కనుక ఎక్కువైతే కనుక మన అధికారానికి కానీ లేదా మన ప్రభుత్వానికి, మన నాయకత్వానికి దెబ్బ కొట్టే విధంగా ఉందన్న ఉద్దేశంతో ఏంటంటే అతన్ని ఎన్కౌంటర్ చేసి, ఆ ఎన్కౌంటర్ చేసి కూడా ఒక కథనం కింద, అంటే మమ్మల్ని కాల్చడానికి, అంటే మమ్మల్ని చంపడానికి వచ్చాడు, లైసెన్స్ లేని గన్నతో మమ్మల్ని చంపడానికి వచ్చాడు, దాని ప్రత్యేకంగా మేము అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది అన్న విధంగా పోలీసులు నివేదికనిచ్చి దాన్ని దొంగదారి లేదా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించే ఒక యువకుడిని, అంటే ప్రశ్నించే యువకుడిని చెప్పేయటం అయితే కనుక చాలా దారుణం అండి. అంటే ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అది ఎలాగంటేనండి, ఇక్కడే అసలు సమస్య ఉంది. ఎలాగంటున్నానంటే ఒకవేళ బ్రతుకుంటే కనుక, లేదా లొంగిపోయిన తర్వాత కూడా మహా అయితే 3 నెలలు 6 నెలలు శిక్ష చేసి వదిలేస్తే మళ్ళీ వీడేమన్నా ప్రశ్నిస్తే కనుక చాలా సమస్యలు, అంటే ఈ రోజుకి ఇప్పుడు సపోజ్ ఒక 30 సమస్యలు లేవనెత్తాడు అనుకోండి, అతను ఫేమస్ అయ్యే కొలది ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ అయ్యి అతను ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగిన తర్వాత ఇంక ఎన్నో వందల సమస్యలను ఆయన బయటికి తీసుకొస్తాడు. ఈ సమస్యలన్నీ బయటికి తీసుకొస్తే మొదట బుక్ అయ్యేది ఎవరంటే ప్రభుత్వం, తర్వాత దానికి సంబంధించిన నాయకులు, దానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆ వ్యవస్థలు. అందువల్ల ఈ వ్యవస్థలను ఇలాగ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాడని ఇతన్ని తప్పుదారి పట్టించి చేయడం అనేది చాలా దారుణం. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అండి, నిజం చాలా నిష్ఠూరంగా ఉంటుందని అంటారు కదా. అతను నిజం చెప్తాడు కాబట్టి వీడు మనల్ని ఎప్పుడైనా వీడి వల్ల నిజం చెప్తున్నాడు, జనాలకి ఎలాగుంటుందంటే చూసే నాయకులు ఏం చేయట్లేదు, మన ప్రభుత్వాలు ఏం చేయట్లేదు, లేదా ముఖ్యమంత్రి అసలు మొత్తం నిమ్మకి నీరెట్టినట్టుగా ఉన్నాడు, అంటే ఇలాగ తర్వాత ఎలక్షన్లు ఏమన్నా మనకు మనుగడ లేకుండా పోతామేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాగ మనకి చాలా రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో జరిగినాయండి. అంటే నిజం చెప్పేవాడిని ఎవరైనా సరే ఎక్కువ కాలం బతకడం అనేది చాలా కష్టం ఈ దేశంలో. అతనికి ఎలాంటి న్యాయం జరగాలంటేనండి, ఎవరైతే బాధితులు, ఎవరైతే అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్లాలో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసి అతను ఎవరైతే ఇటువంటి సమస్యలను లేవనెత్తుతాడో అతనికి అండగా నిలిచే కొంతమందిని అటువంటి సమస్యలను లేవనెత్తే విధంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇస్తే కనుక మంచిదనేది నా ఉద్దేశం.